పార్టీ మారటం లేదని ప్రజాసేవ కోసం కాంగ్రెస్ లో చేరుతున్నట్లు రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గంగులమ్మ ఎలక్షన్ రెడ్డి అన్నారు. మనోహరాబాద్ లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామాన కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మైనంపల్లి హనుమంతరావు సూచనల మేరకు నిరుపేదల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తానన్నారు. తాను ఏ పదవిని ఆశించి పార్టీలోకి చేరలేదని స్పష్టం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించుకుంటామన్నారు. మైనంపల్లి హనుమంతన్న ద్వారా నాకు డైరెక్ట్ మా తుమ్కుంట నర్సారెడ్డి, మా రాజిరెడ్డి, ఆవుల రాజిరెడ్డి నర్సాపూర్ క్యాండిడేట్ వారి ద్వారా నన్ను డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళిండు. రేవంత్ రెడ్డి గారిని కలిపిండు, దీపా మున్షిని కూడా కలిపిండు. ఈరోజు చూస్తుంటే పరిస్థితి ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ 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 అనే మాట తప్ప వేరే లేదు. మరి పరిస్థితిని చూస్తే నీలం మధు మంచి మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు ఏం మాట్లాడుతున్నారంటే ఒక ముఖ్యమంత్రి బిడ్డనే జైలుపోయిందంటే రేపటి భవిష్యత్తు ఏముంటుంది అని ఆ టెలిఫోన్ ట్యాప్ ద్వారా మరి ప్రజలందరూ చాలా కోపంగా ఉన్నారు. మరి ప్రజల దృష్టి చూస్తుండే కారు అనేది లేచే పరిస్థితి లేదు, అది క్షీణదశకు చేరుకుంది. మరి ఈ పరిస్థితులలో నేను పేద ప్రజలకు తుమ్కుంట నర్సారెడ్డి ద్వారా నేను అందరం కలిసి పేద ప్రజలకు సహాయం చేయాలనే తపనతోనే నేను రేవంత్ రెడ్డి గారితో కాంగ్రెస్లో జాయిన్ అయినా. నాకేదో పదవి ఆశకు పోలేదు. నేను ప్రజలకు ఏ చిన్న ఆపద పడ్డా హాస్పిటల్ కానీ, అభివృద్ధి కానీ, సర్పంచుల పెండింగ్లు బిల్స్ కానీ, ఇంకా వేరే రకంగా ఏ బిల్స్ అయినా సరే తప్పకుండా మా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు తుమ్కుంట నర్సారెడ్డి ద్వారా, హనుమంతన్న ద్వారా అందరికీ నేను ఆదుకుంటా అని చెప్పి తెలియజేస్తున్నా. ఒకటే కాదు, ఏ ఆపద వచ్చినా సరే నేను రామాయపల్లి గ్రామంలోనే ఉంటున్నా. తప్పకుండా గ్రామ సర్పంచులు, మాజీ సర్పంచుల అందరి ఆపదలను కూడా ఏ క్షణం ఎప్పుడైనా సరే నేను 18 గంటలు పనిచేయడానికి మీ అందరికీ సహకరించాలని తపన తప్ప నాకు వేరే పదవాశ లేదు. మీరందరూ కూడా ప్రజలకు ఏ రాత్రి వచ్చినా నేను సాయం చేస్తా. పేదల ఆశయమే నా కాంగ్రెస్ జైనింగ్ అని చెప్పి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై హనుమంతన్న.